రాష్ట్రంలో కొత్తగా 47 కరోనా కేసులు. బల్దియాలో 40, ఇవాళ 13 మంది డిశ్చార్జ్. రేపు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం. లాక్డౌన్ సడలింపులు, కరోనా కేసులపై చర్చ. చిరుతను పట్టుకునేందుకు రేపు ఆపరేషన్. కదలికలపై కెమెరాలతో అధికారుల నిఘా. ఆర్టీసీ, మెట్రో, ఆటో లేక సిటీ జనం అవస్థలు. సమస్యగా మారిన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. బ్యాంకులు, పోస్టాఫీసుల దగ్గర జనం తిప్పలు. మనీ విత్డ్రా కోసం గంటలుగా క్యూ లైన్లు. కరోనాతో రియల్ ఎస్టేట్ కి భారీ నష్టం. కొనుగోళ్లకి ముందుకు రాని కస్టమర్లు. ఇక అప్డేట్స్ చూస్తే రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 47 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 40 కేసులుండగా రంగారెడ్డి జిల్లాలో 5 కేసులున్నాయి. 2 వలస కూలీలకు కరోనా వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1414 కరోనా కేసులున్నాయి. ఇవాళ డిశ్చార్జ్ అయిన 13 మందితో కలిపి మొత్తం 952 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళకి యాక్టివ్ కేసులు 428 ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. హైదరాబాద్ లో చిరుతపులి సంచారం అందరినీ టెన్షన్ పెట్టింది. కాటేదాన్లో కనిపించిన చిరుతతో స్థానికులు భయపడ్డారు. ఒకరిపై దాడి చేసి దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ లోకి దూరింది. చిరుతను పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు ఉదయం పట్టుకుంటామని చెబుతున్నారు. హైదరాబాద్ కాటేదాన్ ఏరియాలో చిరుతపులి స్థానికులను టెన్షన్ పెట్టింది. కాటేదాన్లోని 7వ నెంబర్ జాతీయ రహదారి అండర్ పాస్ దగ్గర చిరుత కనిపించింది. ఇది గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే ఓ వ్యక్తిని చిరుత గాయపరిచింది. పంజా విసరడంతో బాధితుడి కాలుకు గాయమైంది. పోలీసులు అతడిని హాస్పిటల్ కు తరలించారు. ఉదయం 10 నుంచి చిరుత కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అధికారులు. డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ టీం చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. జూ పార్క్ నుంచి అటవీ అధికారులు సిబ్బందిని రప్పించారు. కాటేదాన్ అండర్ పాస్ నుంచి రోడ్డు పక్కన ఉన్న ఓ ఫామ్ హౌస్ లోకి వెళ్లినట్టు గుర్తించారు. చిరుతను పట్టుకునేందుకు వలలు, బోన్లు, మత్తుమందులు, ఆయుధాలు సిద్ధం చేశారు. ఫామ్ హౌస్ లో నైట్ మోడ్ కెమెరాలు పెట్టారు. కెమెరాలో చిరుత ఉన్నట్లు రికార్డ్ అయితే ఉదయం ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ దాని యొక్క మూవ్మెంట్ కోసం తెలుసుకోవడానికి ఇప్పటివరకు ట్రాప్ కెమెరాస్ పెట్టాం. అట్లాగే 2 కేజెస్ పెట్టాం. ఆ 2 కేజెస్ లో 2 మేక పిల్లలు పెట్టుకొని అటొకటి ఇటొకటి పెట్టాం. దాని యొక్క సైట్ ఎక్కడ మూవ్మెంట్ ఉందనేది. కాబట్టి ఆల్మోస్ట్ ఈ నైట్ లో దాని మూవ్మెంట్ యాక్టివ్ ఉంటుంది. ఈ నైట్ లో మనకి దాని మూవ్మెంట్ రేపు మార్నింగ్ మనకు తెలిసిపోతుంది. అది కొంచెం భయంగా ఎక్కడో నక్కుంటుంది. ఖచ్చితంగా ఈ నైట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఏదో ఒక టైంలో అది బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకేంటంటే ఇక్కడే ఉన్నదనుకోండి, రేపు ఖచ్చితంగా మళ్ళీ రేపు ఇంకొక స్టెప్ తీసుకొని మనం ఆపరేషన్ చేస్తాం. చిరుతను పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి. ప్రజలెవరూ భయపడొద్దని సూచించారు. దాన్ని డిస్టర్బ్ చేస్తే రెచ్చిపోయే ప్రమాదముందని అందుకే రెస్ట్ ఇచ్చామన్నారు. దానంతటా అదే వచ్చి ట్రాప్ లో పడేలా ఏర్పాట్లు చేశామన్నారు. డ్రోన్ కెమెరా సాయంతో అదే విధంగా కెమెరా ట్రాప్స్ సామాగ్రితోటి అది చెక్ చేస్తున్నారు. అయితే అది ఇప్పుడు వెయిటింగ్ లో ఉంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే చుట్టుపక్కల అంతా జనావాసాలు ఉన్నారు కాబట్టి మనము మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా భయానికి లోన్ కావాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, బుద్వేల్ రైల్వే స్టేషన్, కాటేదాన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకూడదని కోరుతున్నాము. చిరుతపులి వెళ్లిన ఏరియాలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఫామ్ హౌస్ ఎంట్రన్స్ దగ్గర భద్రతా సిబ్బందిని ఉంచారు. సిటీలో లాక్డౌన్ తో చాలా మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్ గా సిటీలో ఇచ్చిన రిలాక్సేషన్స్ తో దుకాణాలు, కంపెనీలు తిరిగి ఓపెన్ చేశారు. అయితే ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెద్ద సమస్యగా మారింది. సొంత వాహనాలు ఉన్నవారు వెళ్లిపోతున్నారు. కానీ సామాన్య ప్రజలకు ఆర్టీసీ, ఆటోలు, షేరింగ్ క్యాబ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. వైరస్ వల్లే ఎందరో ఉపాధి కోల్పోయారు. మరికొందరికి పని ఉన్నా వెళ్లలేని పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ రెడ్ జోన్ లో ఉండటంతో ట్రాన్స్పోర్టేషన్ కు అనుమతి లేదు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ తో పాటు ప్రైవేటు వాహనాలు బంద్ లో ఉన్నాయి. రీసెంట్ గా ప్రభుత్వాలు కొన్ని వ్యాపార సంస్థలకు లాక్డౌన్ సడలింపులు ఇచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్, రిజిస్ట్రేషన్, బ్యాంకింగ్, ఐటీ,
ప్రభుత్వ కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులతో పనులు కొనసాగుతున్నాయి. రవాణా సౌకర్యం లేకపోవడంతో సొంత వాహనాలు లేనివారు ఆఫీసులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వేరే దారి లేక చాలా మంది కాలినడకనే పనులకు వెళ్తున్నారు. బంజారాలు సఫలలో చేస్తారు. ఎవరైనా బండి ఇచ్చి కొంచెం డ్యూటీ దగ్గర వదిలే అంటే మేము రాము అంటారు. కనీసం లాస్ట్కి మా ఇంట్లో అడిగినా కూడా మేము రాము, మళ్ళీ నిన్ను వదిలేస్తాం కానీ వచ్చేటప్పుడు ఎవరు తీసుకొస్తారు మమ్మల్ని అని అంటారు. రోజు సార్ వస్తాడు మా దగ్గరికి, ఇక్కడనే వస్తాడు, ఇదే రూట్లో చేస్తాడు. ఆ సార్ని బతలాడుతూ ఉంటా, సరేలే అని వదిలేస్తాడు. బంజరాయిల నుంచి వస్తాం, నడిచి పోతాం అక్కడ దాకా. ఇక ఇట్లనే ఏమైనా దొరికితే పోతాం, దొరికిపోతే నడిచి పోతాం. ఆటోలు దొరికితే ఆటోలలో పోతాం, ఎవరన్నా ఇట్లా తీసుకుపోతాయి. ఇల్లుకి రైలుకి నాకు కష్టం అవుతున్నాయి మేడం. మంది గురించి పనికి వెళ్ళిన దాకా తప్పదని పోతున్నాం. ఇక ఒక్క పూట చేసేస్తున్నాం, లేకపోతే సాయంత్రం దాకా ఉంటుంటే 6:30 దాకా ఉంటుంటే నడుచుకుంటూ పోతాం. అట్లా ఇప్పటికే ఎమర్జెన్సీ వర్కర్స్, హెల్త్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ వర్కర్స్ కోసం ఆర్టీసీ బస్సులను కొన్ని చోట్ల నడుపుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్, ఫార్మా, ఫర్టిలైజర్స్ లాంటి సంస్థలు తమ ఉద్యోగుల కోసం ప్రత్యేక వెహికల్స్ నడిపిస్తున్నాయి. కానీ పేదలు, కూలి పనులు చేసుకునే వారికి మాత్రం కాలినడకే ఆధారమైంది. ఎవరైనా లిఫ్ట్ అడిగినా కరోనా భయంతో ఎవరు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. నేను డ్రైవర్ని కానీ చాలా ఇబ్బంది ఉన్నది. ఇన్ని రోజులు బట్టి బంద్ పెట్టారు. బంద్ పెట్టినా కూడా ఏది బంద్ పెట్టినా మందిని బండ్లు ఆడుకొని పోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది అందరికీ, ప్రజలకు అందరికీ. ఒక్కటి కాదు, బస్సులు లేవు, ఆటోలు లేవు. కూరగాయలు కొనుక్కుందాం, బండి దాన్ని తీసుకొని పోదాం అన్న కూడా చాలా చేస్తారు. మామూలుగా ఆటోలు ఉండి మేడం, బస్సులు ఉండి వాటి మీదకి ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడేమో 40 రోజులు బట్టి నుంచి ఇంటికాడ ఉంటాం, ఇబ్బంది అవుతుంది. ఇంటికాడ కూకుంటేనేమో తిండి లేదు, ఏమీ లేదు. పనికి ఇవాళ ఒక రోజు వెళ్ళాం, అందులో ఆటోలు లేవు, నడుచుకుంటా ఎమ్మెల్యే కాలనీ పోతున్నాం మేడం. ప్రస్తుతం సిటీలో ఎమర్జెన్సీ వాహనాలు అనుమతులు ఉన్నా ఉద్యోగులు మాత్రమే అనుమతిస్తున్నట్టు చెబుతున్నారు పోలీసులు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలు సీజ్ చేస్తున్నామంటున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఇప్పటికే వేల సంఖ్యలో 2 వీలర్స్, 4 వీలర్స్ సీజ్ చేశారు. ఫైన్లు కట్టించుకొని కొన్ని రోజులకు బండ్లను తిరిగిచ్చేశారు. ఎసెన్షియల్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్, ఇంకా వితౌట్ ప్రాపర్ ఇంటిమేషన్తో చాలామంది వస్తుంటారు, బైక్ల మీద తిరుగుతుంటారు, ప్రాపర్ రీజన్ లేకుండా తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళపైన పక్కా ప్రాపర్ డాక్యుమెంట్ చెక్ చేస్తూ వితౌట్ డాక్యుమెంట్స్ వాళ్ళని మేము వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. రిలాక్సేషన్ పరంగా ఎవరికైతే ఎమర్జెన్సీ హాస్పిటల్స్, ఎమర్జెన్సీ వాళ్ళపైన మాత్రం, ఐటీ సెక్టర్ వాళ్ళకి మాత్రము వాళ్ళకి పంపించడం జరుగుతుంది. లాక్డౌన్ ఎన్ని రోజులు పొడిగిస్తారో తెలియక చాలా మంది వారికి తోచిన పనులు, చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. పొట్టకుటి కోసం పనులు చేసుకుందామనుకునే వారికి ప్రయాణ కష్టాలు తప్పటం లేదంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు కోసం జనం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల కోసం మెట్రో వర్గాలు వెయిట్ చేస్తున్నాయి. ఫేస్ మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్ కంపల్సరీగా మారనున్నాయి. లాక్డౌన్ తర్వాత మెట్రో జర్నీలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా ప్రభావం ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద దెబ్బే. స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గా అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు సేవలు లాక్డౌన్ తో ఆగిపోయాయి. లాక్డౌన్ ఎత్తేసినా మెట్రో సేవలు ప్రారంభం కావాలంటే సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు. హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రోలు మాస్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలుగా ఉన్నాయి. లాక్డౌన్ విధించినప్పటి నుంచి హైదరాబాద్ పరిధిలో ఈ 3 రవాణా వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నెల 15 తర్వాత ఆర్టీసీ బస్సులు నడపడంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంతో మెట్రో కూడా ఓపెన్ అవుతుందేమోననే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఇంకా టైం పట్టేలా ఉంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశమంతా లాక్డౌన్లోకి వెళ్లి జీడీఆర్ ఒక్కొక్కటిగా సడలింపులు అమల్లోకొస్తున్నాయి. రైల్వే, ఆర్టీసీ సేవల్ని నడిపేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్స్ చేస్తోంది. మెట్రో సేవలపైన అన్ని నగరాల మెట్రో రైలు ఎండీలతో కేంద్రం చర్చలు జరుపుతోంది. అయితే మెట్రో సేవల్నే చివరిగా ఓపెన్ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇంతకుముందు మెట్రో జర్నీ అంటే ఫుల్ రష్ ఉండేది. కానీ లాక్డౌన్ తర్వాత అలా ఉండకపోవచ్చు. కోచ్లలో ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లుంటాయి. ప్రతి ప్యాసింజర్ డిస్టెన్స్ పాటించేలా చూస్తారు. నిలబడి ప్రయాణించేవారు కూడా దూరం పాటించాల్సిందే. స్టేషన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి బయటకు వెళ్లే వరకు ఫిజికల్ డిస్టెన్స్, ఫేస్ మాస్క్ కంపల్సరీ. అప్పట్లో పీక్ అవర్స్ లో ప్రతి ట్రైన్ లో 1000 మంది ప్రయాణించేవారు. అంటే ప్రతి కోచ్ లో 300 నుంచి 330 మంది ఉండేవారు. లాక్డౌన్ తర్వాత 75 నుంచి 100 మందిని మాత్రమే అనుమతించే అవకాశం ఉంది. 6 కోచ్లతో మెట్రో నడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తగ్గే వరకు ఖచ్చితమైన సేఫ్టీ మేజర్స్ తీసుకుంటూ ప్రయాణికుల్ని అనుమతించనున్నారు మెట్రో అధికారులు.
మెట్రో పనుల ప్రారంభం నుంచి రెగ్యులర్ గా నడిచిన రైళ్లు లాక్డౌన్ తో డిపోలకే పరిమితమయ్యాయి. మొత్తం 57 ట్రైన్లను హైదరాబాద్ మెట్రో ఆపరేట్ చేస్తోంది. మెట్రో ట్రైన్స్ మెయింటెనెన్స్ లో భాగంగా రెగ్యులర్ గా ట్రాక్ చెకింగ్, సిగ్నలింగ్, టికెటింగ్ వ్యవస్థను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలొచ్చినా సేవలు ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు మెట్రో అధికారులు. ఇప్పటికే 3 మార్గాల్లో 6 రైళ్లను ఎమర్జెన్సీ సర్వీసుల కోసం అందుబాటులో ఉంచారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లింక్ రోడ్లను నిర్మిస్తున్నామన్నారు మంత్రి మల్లారెడ్డి. ఉప్పల్ నల్ల చెరువు ఫిర్జాదిగూడ బోడుప్పల్ మధ్య నిర్మిస్తున్న మిస్సింగ్ లింక్ రోడ్ల పనులను మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి పరిశీలించారు. నల్ల చెరువు దగ్గర నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో రోడ్ల నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయిస్తున్న వారికి ప్రభుత్వం తరపున సాయం చేస్తామన్నారు మంత్రి మల్లారెడ్డి. ఎల్బీ నగర్కి వెళ్ళి కానీ మన నాగోల్కి వెళ్ళి కానీ ఇవన్నీ కూడా లింక్ రోడ్లు పరిశీలించడం. ఆల్రెడీ డ్రాఫ్ట్ లేఅవుట్ అయిపోయింది లింక్ రోడ్లకు. ఆ రోడ్లు అన్నీ కూడా ఇమీడియట్గా టెండర్లు కూడా అయినాయి. వర్కులు కూడా కొన్ని ఫార్మేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ నాగోల్ దిక్కెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి పతులగూడ దిక్కెళ్ళి అవే లింక్ రోడ్లకి కూడా తీసుకొచ్చి ఈ పర్వతపురంకి ఒకటి జంక్షన్లా, అదే మాదిరిగా ఆ బతుకమ్మ కుంటం నల్ల చెరువు మీదకి వెళ్ళి ఆ బతుకమ్మ కుంటకి వెళ్ళి ద్వారకా నగర్కి వెళ్ళి బోడుప్పల్కి కూడా ఒక రోడ్డు పోతే ఇమ్మీడియట్గా ఫాస్ట్గా చెయ్యాలి. ఈ పనులన్నీ కూడా ట్రాఫిక్ ఎక్కడ కూడా నిలబడొద్దు. ఇప్పుడు స్కైవే కూడా 6 కిలోమీటర్లు వస్తుంది కాబట్టి ఆ స్కైవేకు లింక్గా ఎల్బీ నగర్కి వెళ్ళి బోడుప్పల్కి వెళ్ళి అదే మాదిరిగా ఫిర్దాస్గూడకి వెళ్ళి అదే మాదిరిగా చెంగిచెల్రకి వెళ్ళి అదే మాదిరిగా దమ్మాయిగూడ నుంచి డంపింగ్ యార్డ్ దాకా జవహర్ నగర్ దాకా కూడా ఒక 100 ఫీట్ రోడ్డు, ఇవన్నీ కూడా కనెక్టింగ్ రోడ్లన్నీ కూడా వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని కనెక్టింగ్ రోడ్లకు కొంత ల్యాండ్ అక్విజిషన్ ఉంది. వాళ్ళకు కూడా అందరితో మాట్లాడి చేసి స్పీడ్గా వర్క్ చేయాలని ధోరణితోటి ఇవన్నీ కూడా స్పీడ్గా చేస్తున్నాం. ట్రాఫిక్ డెన్సిటీ తగ్గించడానికి హైదరాబాద్ నగరం నుంచి వెలుపల నుంచి బయటికి రావాల్సిన రోడ్లు ఏదైతే ఉన్నాయో లోపలికి రావాల్సిన రోడ్లు 54 మిస్సింగ్ లింక్ రోడ్స్ హైదరాబాద్ నగరంలో మరి వాళ్ళ పెడుతున్నాం. మరి దాంట్లో మరి అన్ని కూడా యుద్ధ పాతిక మీద వార్ ఫుటేజ్లో ఈ కరోనా తోటి లాక్డౌన్ ప్రాంతంలో ఒక ప్రాంతం నుంచి అమాంతం ఇంకో ప్రాంతానికి కొత్త కనెక్టివిటీ మరి రూపొందిస్తానికి మరి రోజు ఫిర్యాదుగూడ బోడుప్పల్ ప్రాంతంలో మరి ఇలా మంత్రి గారి సహకారంతో లోకల్ ఉన్న స్థానిక మేయర్లతోటి దానికి ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం. రేపటి నుంచి రాష్ట్రంలో సిరం సర్వే చేస్తున్నామన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్ట్ లక్ష్మయ్య. నేషనల్ సర్వేతో కమ్యూనిటీలో ఉన్న స్ప్రెడ్, వైరస్ ట్రాన్స్మిషన్ సంగతి తెలుస్తుందన్నారు. సర్వే సోమవారానికి పూర్తి చేసి మంగళవారం చెన్నైకి శాంపిల్స్ పంపిస్తామన్నారు. నల్గొండ, కామారెడ్డి, జనగాంలలో టెస్టులు చేస్తామంటున్న సర్వే నోడల్ ఆఫీసర్ లక్ష్మయ్యతో లక్ష్మి ఫేస్ టు ఫేస్. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఎంతవరకు జరిగిందో తెలుసుకోవాలనుకుంటుంది ఐసీఎంఆర్. ఏ టెస్టులు చేస్తున్నారు, దాని గురించి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనము ఎన్ఐఎన్ సైంటిస్ట్ అండ్ కోఆర్డినేటర్ లక్ష్మయ్య గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఏ టెస్టులు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు సార్? ఇది ఇప్పుడు మనము మొదలు యాంటీబాడీ కిట్స్ యూజ్ చేయాలని అనుకున్నారు, అది మీకు తెలుసు. సో దానిలో యాంటీబాడీ కిట్స్ యూజ్ చేయటం వల్ల ఆ యాంటీబాడీ కిట్స్ పర్ఫార్మెన్స్ మనం ఆశించినంత రాకపోవటం వల్ల ఐసీఎంఆర్ దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ కిట్స్ యూజ్ చేయకుండా ఇప్పుడు వీనస్ బ్లడ్ను తీసుకొని ఒక ఎలిషా ఎంజైమ్ మెథడ్ తోటి చేయాలని నిర్ణయించారు. ఈ వీనస్ బ్లడ్ మనం ఒక 3 to 5 ml బ్లడ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెలెక్టెడ్ సబ్జెక్ట్స్ కూడా తీసుకొని ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఇమీడియట్గా రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇది ఓన్లీ తెలంగాణనే కాకుండా మనకు 21 స్టేట్లలో చేస్తున్నాము. 21 స్టేట్లలో చేస్తున్నాము, 60 డిస్టిక్లలో చేస్తున్నాము. ఆ 60 డిస్టిక్లు కాకుండా ఒక 10 టౌన్స్లో కూడా చేయాలని ప్రపోజల్ ఉంది. అంటే రెడ్ జోన్ టౌన్స్ ఏవైతే ఎక్కువ ప్రివిలెన్స్ ఏవైతే ఉన్నదో అర్బన్ ఏరియాలో ఒక 10 టౌన్స్లు కూడా సెలెక్ట్ చేసి అందులో కూడా ఈ సేమ్ పరీక్షలు చేయాలని నిర్ణయించడం జరిగింది. సార్ మీరు శాంపిల్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఏ పర్సన్ నుంచి చేయాలి, దీనికి ఏమైనా గైడ్ లైన్స్ ఉందా? దీన్ని ఇప్పుడు మనం ప్లాన్ చేసిన సర్వేలో మాత్రం ఓన్లీ అడల్ట్స్కే తీసుకుంటున్నారు. 18 years ఎబో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణలో 3 డిస్టిక్లలో మనం సర్వే చేయబోతున్నాము. ఈ తెలంగాణ డిస్టిక్లు ఏవి సెలెక్ట్ అయినాయి అంటే మనకు కామారెడ్డి ఒకటి, తర్వాత జనగాము, మూడవది నల్గొండ. ఈ 3 డిస్టిక్లలో మనం చేస్తున్నాం. సో ఈ విధంగానే 60 డిస్టిక్లలో 21 స్టేట్లలో చేస్తున్నారు. సార్ ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక రెడ్ జోన్ అనేది ఎక్కువగా హైదరాబాద్లోనే ఉన్నాయి. సో హైదరాబాద్లో ఎందుకు చేయట్లేదు? నేను ఇంతకుముందు చెప్పాను, ఇది
సిటీస్లో అర్బన్ ఏరియాలో అది సెపరేట్ స్టడీ కింద తీసుకుంటారు. 10 సిటీలు అనుకున్నాం కదా, అవి రెడ్ జోన్ సిటీలనే తీసుకుంటారు. హైదరాబాద్ డెఫినెట్గా వస్తుంది. హైదరాబాద్ ఒకటి, మహారాష్ట్రలో బాంబే, తర్వాత చెన్నై, కల్కట్టా, దెన్ మేబీ బెంగళూరు. సమ్ ఆఫ్ ద సిటీస్ బేస్డ్ ఆన్ ప్రివలెన్స్ రేటు, అంటే 1 మిలియన్ పాపులేషన్లో ప్రివలెన్స్ ఎంత ఉన్నదని దాన్ని బట్టి చేస్తుంది. ఈ 60 డిస్ట్రిక్ట్లను కూడా ఒక ప్రివలెన్స్ ఆధారంగానే తీసుకున్నారు. ఆ ప్రివలెన్స్ ఎట్లా అంటే మనకు 0 ఉన్న డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత 0.1 నుంచి 4.9 ప్రివలెన్స్ ఎంత ఉంది, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, తర్వాత 5 నుంచి 10 వరకు ఎన్ని ఉన్నాయి, మోర్ దెన్ 10 ఎన్ని ఉన్నాయి. ఈ 4 క్రైటీరియా తీసుకొని ఒక్కొక్క క్రైటీరియాలో, అంటే ఒక్కొక్క క్రైటీరియా ఉన్న డిస్ట్రిక్ట్లలో 15 డిస్ట్రిక్ట్లు మనం సర్వే చేస్తున్నాం. మనం శాంప్లింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ఈచ్ డిస్ట్రిక్ట్లో 400 శాంపిల్స్ కవర్ చేస్తున్నాం. అంటే తెలంగాణలో 400 × 3 1200 శాంపిల్స్ మనం కలెక్ట్ చేస్తున్నాం. ఈచ్ డిస్ట్రిక్ట్లో 10 విలేజెస్ సెలెక్ట్ చేసి ఆ 10 విలేజెస్లో ఒక్కొక్క విలేజ్లో 40 అడల్ట్స్ని కరెక్ట్ చేస్తున్నాం. మెన్, ఉమెన్. ఆ శాంప్లింగ్ ప్యాటర్న్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిందో, అంటే కిస్ మెథడ్ అని ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఎంతమంది అడల్ట్స్ ఉన్నారు, మోర్ దెన్ 18 ఇయర్స్, దానిలో మేల్ ఎంత ఉన్నారు, ఫీమేల్ ఎంత ఉన్నారు, వాటి నంబర్ ఆధారంగా మనకు సెలెక్షన్ వస్తుంది. సో ఆ విధంగా మేల్ ఫీమేల్ బోత్ వీ హ్యావ్ టు కవర్ ఇన్ దిస్ సర్వే. సార్, సర్వేలో మొత్తం ఎన్ఐఎన్ వాళ్ళే పాల్గొంటున్నారా? ఎప్పటికి కంప్లీట్ అవుతుంది ఇది చాలా క్విక్ సర్వే, అంటే వార్ ఫుట్ మీద చేసేది. ఇది సర్వేలెన్స్ టైప్ ఆఫ్ థింగ్ కాబట్టి మేము ఎన్ఐఎన్లో చాలా స్టాఫ్ ఉన్నారు. మేము ఒక 45 మెంబర్స్ని ఎన్ఐఎన్ స్టాఫ్ నుంచి, ఎన్ఐఎన్లో కొన్ని ప్రాజెక్టుల పనిచేసే వాళ్ళు, ఇక్కడ ఎన్ఐఎన్ మొత్తం ప్రాజెక్టులో పనిచేసిన ఎన్ఐఎన్ వాళ్ళని మొత్తం ఎన్ఐఎన్ స్టాఫే తీసుకొని మేము ప్లాన్ చేసినాము. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 5 టీమ్స్ తయారు చేశాము. మేము ప్లాన్ చేసింది ఏంటంటే ఒక 3-4 డేస్లో కంప్లీట్ చేయాలి ఈ సర్వే. ఈచ్ డిస్ట్రిక్ట్లో సైమల్టేనియస్గా చేస్తున్నాము. ఆల్ 3 డిస్ట్రిక్ట్లో ఈచ్ డిస్ట్రిక్ట్ 5 టీమ్స్ పంపించేసి ఆ సైమల్టేనియస్గా బై మండే వీ హ్యావ్ టు కంప్లీట్. అది మనము టార్గెట్ పెట్టుకున్నాము. ఈ మండే కంప్లీట్ అయిన తర్వాత మేము మోస్ట్ ప్రాబబ్లీ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే వీ విల్ సెండ్ ఆల్ ద శాంపుల్ టు చెన్నై ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ యాంటీబాడీ. అది. ఓకే సార్, థ్యాంక్ యూ. టెస్ట్లో వచ్చిన రిపోర్ట్స్ని బట్టి దేశంలో కరోనా వైరస్ ఏ స్థాయిలో ఉంది అనేది కనుక్కుంటామంటున్నారు. జూన్లో డిగ్రీ ఎగ్జామ్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ లింబాద్రి. యూజీసీ నిబంధనలు అనుసరించి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇంజనీరింగ్, డిగ్రీలో డిటెన్షన్ లేకుండా విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నామన్నారు. డిగ్రీ విద్యార్థులందరికీ పరీక్షలు ఉంటాయని అంతా ప్రిపేర్ కావాలన్నారు. త్వరలోనే సెట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ విడుదలవుతుందంటున్న ప్రొఫెసర్ లింబాద్రితో విజయ్ ఫేస్ టు ఫేస్. డిగ్రీ పరీక్షలు ఎప్పుడు జరగబోతున్నాయి, సెట్ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, ఈ ఇంజనీరింగ్తో పాటు వివిధ కోర్సుల పరిస్థితి ఏంటి, ఈ విషయాలన్నీ మనతోని మాట్లాడేందుకు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఉన్నారు. సార్, మనం చూస్తున్నాం కరోనా ప్రభావం వల్ల ఈసారి డిగ్రీ ఎగ్జామ్స్ కూడా జరగలేదు ఇంతవరకు. అసలు డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, నిర్వహిస్తే ఎటువంటి పద్ధతులు, ఎటువంటి జాగ్రత్తల ద్వారా నిర్వహించే అవకాశం ఉంది? ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ వల్ల ఈ సంవత్సరం ఎగ్జామినేషన్ షెడ్యూల్ ప్రకారం జరగలేదు. వీటి గురించి యూజీసీ కూడా ఒక చక్కటి మార్గదర్శకాలని ఇవ్వడం జరిగింది. ఆ మార్గదర్శకాల నేపథ్యంలో మనం ఉన్నత విద్యామండలి కూడా వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రార్స్, కంట్రోలర్స్, డీన్స్తో సంప్రదింపులు చేయడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ పట్ల యూజీసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక మల్టిపుల్ మెథడ్స్, మల్టిపుల్ మోడ్స్ ఏవైతే ఇచ్చినో దాని కాంటెక్స్ట్లో మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. జూలై 1 నుండి 15th వరకు టర్మ్ సెమిస్టర్, ఎండ్ సెమిస్టర్ వరకు, అట్లాగే జూలై 16th నుండి 31st వరకు మిడ్ టర్మ్ సెమిస్టర్ వాళ్ళకి, మిడ్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయమన్నారు. కాబట్టి ఆ విధంగానే మేము కూడా దానికంటే ముందుగానే జూన్ 15th or 20th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందరితో ఆ విషయాల్ని కన్సల్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏముందంటే ఎగ్జామినేషన్ షెడ్యూల్లో గతంలో అయితే 3 hours ఉండే, వాటిని 2 hours షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. అది కూడా విద్యార్థులకు కొంచెం ఈ గ్యాదరింగ్ టైం ఎక్కువ కాలం ఉండకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం.
ఆ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో కూడా ఒక విద్యార్థులకు ఒక ఫ్రెండ్లీగా ఉండేటువంటి మెథడ్ను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా మనకు వస్తుంది. దాని ప్రకారమే అంటే ఈ జూలై 1 నుంచి ఎగ్జామ్ పెట్టమని యూజీసీ గైడ్లైన్స్ ఇచ్చింది. మనం ఇంకా 10 రోజుల ముందే దాన్ని ప్రారంభిస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎగ్జామ్స్ మాత్రం ఉంటాయి. ఒక విషయం మీకు చెప్పాలి ఏంటంటే చాలామందికి ఒక అపోహ ఉంది, ఎగ్జామ్స్ లేకుండానే సర్టిఫికెట్లు ఇస్తారట కదా, పరీక్షలు నిర్వహించలేమనేది. నేను మీ ద్వారా విద్యార్థి లోకానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ఉన్నత విద్యామండలి కానీ ఇప్పటి వరకు ఆ విషయాల మీద ఎక్కడ ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే డిగ్రీ చదివే ప్రతి విద్యార్థికి ఎగ్జామ్ కండక్ట్ చేయటం జరుగుతున్నది. ఎగ్జామ్స్ ఎప్పుడు చేయాలనేటువంటి విషయం కూడా జూన్ 15th 20th జూలై 1 అనేటువంటిది ఈ వారం రోజులు అటు ఇటుగా ఎగ్జామినేషన్ తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది అనేటువంటి దృష్టిలో పెట్టుకొని అందరూ ప్రిపేర్ కావాలని విజ్ఞప్తి చేస్తాం. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ ఉన్నత విద్యామండలి చెప్పింది ఈసారి డిటెన్షన్ లేకుండా విద్యార్థులు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్కి వెళ్తారని, ఇప్పుడు కేవలం ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఓన్లీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తారా, లేకుంటే మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కండక్ట్ చేస్తారా, ఏ రకంగా చేస్తారు? చాలామంది ఏమనుకుంటారంటే ప్రమోట్ చేస్తారు కదా అంటే పరీక్ష రాయకపోయినా పర్వాలేదా అని అనుకుంటున్నారు. కానీ మేము చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే డిటెన్షన్ సిస్టమ్ ఉండే ఆ గతంలో విద్యార్థులు 50% సబ్జెక్టులు పాస్ అయితేనే పై తరగతికి పై సెమిస్టర్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా పై సెమిస్టర్కి వెళ్ళేటువంటి ఫెసిలిటీ విద్యార్థి లోకానికి ఉన్నది. యూజీసీ కూడా ఆ విషయంలో చెప్పింది. స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేట్ కౌన్సిల్ కూడా అదే విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. డెఫినెట్గా విశ్వవిద్యాలయాలకు కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది. రేపు మేము రాబోయే గైడ్లైన్స్లో ఆ విషయం చెప్తాం. విద్యార్థులకు డిటెన్షన్ సిస్టమ్ లేదు, కానీ వారు పరీక్ష ఫీజు కట్టాల్సిందే, హాల్ టికెట్ పొందాల్సిందే, పరీక్ష రాయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయం చెప్తున్నాం. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంజనీరింగ్ కాలేజ్కి వస్తే ఇంజనీరింగ్ సెమిస్టర్స్ కూడా జరగనటువంటి పరిస్థితి ఉంది. సో వారికి ఏ రకంగా వారికి కూడా సేమ్ ఇదే డిగ్రీలో అవలంబించిన విధానం ఏఐసిటీ కూడా చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. ఏఐసిటీ కూడా డిటెన్షన్ సిస్టమ్ లేదని ఈ 2 అవర్స్కి సంబంధించినటువంటి ఈ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఎంహెచ్ఆర్డి మానవ వనరుల శాఖ నుంచి కేంద్ర ప్రభుత్వం మనకు పంపినటువంటిది. కాబట్టి ఇక్కడ పీజీ విద్యార్థులకైనా ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే విద్యార్థులకైనా అందరికి కూడా ఇవే గైడ్లైన్స్ను ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే ఒక్క ఫెసిలిటీ ఏమి ఇచ్చారంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ కండిషన్స్ను దృష్టిలో పెట్టుకొని ఏదైనా మార్పులు చేర్పులు చేసుకొని ఈ ఫ్రేమ్వర్క్లో పరీక్షలు నిర్వహించాలన్నటువంటి మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. మనం చూసినాం గతంలో డిగ్రీ ఎగ్జామ్స్ 3 అవర్స్ ఉండేది, 2.5 నుంచి 3 అవర్స్ ఉండేది. సో ఇప్పుడు యూజీసీ నిబంధనల ప్రకారం కేవలం 2 గంటలు మాత్రమే ఎగ్జామ్ నిర్వహించుకోవచ్చు అని చెప్పింది. సో దీని ద్వారా విద్యార్థులకు కూడా టైం తక్కువ అవుతుంది, రాసేటువంటి పరీక్ష లెంత్ పెద్ద ఉంటుంది. సో ఈ 2 గంటల టైంలో విద్యార్థులు పరీక్షను పర్ఫెక్ట్గా రాయగలుగుతారు. మనము విద్యార్థులు 2 గంటల సమయంలో తప్పకుండా పర్ఫెక్ట్గా రాస్తారు. ఒకటి ఏంటంటే యాక్చువల్గా గతంలో సెమిస్టర్ సిస్టమ్ ఉన్నప్పుడు అంటే మేము కంటే మాకంటే సీనియర్స్ ఉన్నట్టు అది 2 అవర్సే ఉండే సెమిస్టర్. అయితే ఇప్పుడు మనం వాళ్ళు పర్ఫెక్ట్గా రాస్తారనే డౌట్ మీకు రావడంలో ఒకటే ఉందంటే సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 గంటలు కుదించడం వల్ల 1 అవర్ తగ్గినప్పుడు అవి ఎట్లా ఆన్సర్ చేస్తారని రావచ్చు. కానీ మేమేం చేయదలుచుకున్నామంటే 2 గంటలు కుదించడం వల్ల ఆ సిలబస్ కూడా అంత కుదించడం జరుగుతుంది. ఒకవేళ 10 ప్రశ్నలకు వాళ్ళు 5 రాసిందంటే ఇప్పుడు 4 రాయమని చెప్తాం, లేదా 3 రాయమని చెప్తాం. కరెక్ట్గా ప్రపోర్షనేట్గా తగ్గిస్తాం. ఇంకొక అవకాశం ఏమిస్తామంటే విద్యార్థులకు మోర్ ఛాయిస్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక 10 ప్రశ్నలు ఇచ్చి 5 రాయమని చెప్పారు అనుకోండి, ఇప్పుడు 10 ఇచ్చి 4 రాయమని చెప్తాం. అట్లా విద్యార్థికి ఎంత ఫ్రెండ్లీగా ఉండి 2 అవర్స్లో కంప్లీట్ చేయడానికి ఎంత ఎవరేజ్ స్టూడెంట్ కూడా వాటికి ఆన్సర్ చేయడానికి సరిపోయేటువంటి టైంను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. జూన్లో లేదా జూలై 1st వీక్లో డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతాయని మనకు లింబాద్రి సార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వరల్డ్ వైడ్ గా లాక్డౌన్ అమలవుతుండటంతో ఎసెన్షియల్ సర్వీసెస్ మినహా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఇన్నాళ్లు రాకెట్లా దూసుకెళ్లిన రియల్ ఎస్టేట్ రంగం కూడా నష్టాల్లోకి వెళ్తోంది. నష్టాలు పూరించేందుకు బడా కంపెనీలకు రాయితీలు, బ్యాంకింగ్ సెక్టార్ నుంచి సహకారం అందుతున్నా చిన్న చిన్న బిల్డర్లకు మాత్రం ఎలాంటి సాయం అందట్లేదు. రియల్ ఎస్టేట్
ఇన్వెస్టర్లను తక్కువ టైంలోనే కోట్లకు పడగలెత్తించిన ఏకైక రంగం. కరోనా ప్రభావం ఇప్పుడు ఈ రంగంపై పడింది. లక్షల కోట్లలో జరిగే బిజినెస్ లాక్డౌన్ వల్ల ఒక్కసారిగా ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ కి అనుమతిచ్చిన లాక్డౌన్ ని ఎన్ని రోజులు పొడిగిస్తారో అన్న భయమే ఇన్వెస్టర్లు, డెవలపర్లను ఎక్కువగా వెంటాడుతోంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. లాక్డౌన్ వల్ల కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో పాటు సిమెంట్, స్టీల్ సహా ఇతర ఉత్పత్తుల తయారీ నిలిచిపోయింది. ప్రాజెక్టులు అనుకున్న సమయం కన్నా ఆలస్యమైతే ఇన్వెస్టర్లపై భారం పెరగనుంది. లాక్డౌన్ తర్వాత బ్యాంకులకు లిక్విడిటీ సమస్య ఏర్పడడంతో పాటు తమకు నిధుల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు ఇన్వెస్టర్లు. కన్స్ట్రక్షన్ పనులు తిరిగి ప్రారంభమైనా మునుపట్ల ఫాస్ట్ గా జరగట్లేదంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో రియల్ ఎస్టేట్ ధరలు భారీగా దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలంలో ధరల తగ్గుదల ఈసారి ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే గృహ నిర్మాణాలపై 25% వరకు ధరలు తగ్గాయంటున్నారు. నిర్మాణానికి అవసరమయ్యే ఐరన్, సిమెంట్, ఇసుక ధరలు పెరిగాయి. లోన్లు తీసుకుని మరీ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే నిర్మాణం పూర్తయ్యేసరికి తమపై మరింత భారం పడే అవకాశం ఉందంటున్నారు బిల్డర్లు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కావాలంటున్నారు. ఈ కరోనా వల్ల రియల్ ఎస్టేట్ రంగం చాలా దెబ్బతిన్నది. ఆల్రెడీ ఒక 25% రేట్లు పడిపోయినాయి. విన్నపం ఏంటంటే ఈ మౌత్ టు మౌత్ డిప్రెస్ చేయడం ఆపేసి కొంచెం గవర్నమెంట్ మనకు ప్రోత్సాహం ఇస్తే, గవర్నమెంట్ ఇప్పుడైతే అన్ని రంగాలకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అన్ని రంగాలకు అయితే ప్రోత్సాహం ఇస్తుందో అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ప్రోత్సాహం ఇచ్చి మనల్ని కొంచెం డెవలప్ చేయడానికి, బయటికి గుంజడానికి. ఎందుకంటే ఈ మెయిన్ థింగ్ ఎందుకు నేను చెప్తున్నా అంటే తెలంగాణ పబ్లిక్ ఒక 60 నుంచి 70% డిపెండెడ్ ఆన్ రియల్ ఎస్టేట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. 2 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం పెద్దగా లాభాల్లో ఏమీ లేదు. 2 ఏళ్లుగా వరుసగా ఏదో ఒక ఎన్నిక రావడం కూడా దీనికి కారణమని చెప్పొచ్చు. హెచ్ఎండిఏకు కమిషనర్ లేకపోవడం కూడా తమకు ప్రాబ్లం అవుతోంది అంటున్నారు చిన్న బిల్డర్లు. లేఅవుట్ పర్మిషన్స్ కోసం కొందరు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటున్నారు. అన్ని కరెక్ట్ గా ఉన్నా 6 నెలల పాటు తమ చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడుతున్నారు. హెచ్ఎండి అనే సంస్థని ఐదర్ మేక్ ఇట్ వెరీ యాక్టివ్ ఆర్ క్లోజ్ ఇట్. ఎందుకంటే ఈ మీడియం నట్టనడక, దీన్ని నట్టనడక అంటారు. ఎట్లా అంటే ఆఫీస్ పనిచేయదు కానీ ఆఫీస్ ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. మనం ఎన్ని రోజులు పోయినా అది ఫైల్ తిరుగుతూనే ఉంటుంది. 6 నెలలు, సంవత్సరంన్నర నుంచి ఫైల్ తిరిగినట్టు. నువ్వు కలెక్టర్స్కి ఆర్డర్స్, కలెక్టర్స్ క్లియర్గా చేసుకుంటారు. ఇక్కడ ఎవరు ఒక అథరైజ్డ్ పర్సన్ ఎవరి దగ్గరికి పోవాలి, ఏ అప్రోచ్ కావాలి, ఎవరు ఏ జోన్కి ఉన్నారు, ఏ జోన్ వాళ్ళు ఏ పని చేస్తున్నారు, కన్వర్షన్ చేస్తురా లేకపోతే పర్మిషన్స్ ఇస్తురా, ఆపుతుర్రా లేకపోతే ఇన్స్పెక్టర్స్ అనేది ఎవరికి క్లారిటీ లేదు. నిర్మాణ రంగంపై ఆధారపడి దాదాపు 60% మంది రాష్ట్ర ప్రజలు జీవిస్తున్నారు. ఇందులో చిన్న, మధ్యతరగతి నిర్మాణ రంగం సంస్థలతో పాటు బడా కంపెనీలు ఉన్నాయి. వీరితో పాటు కూలీలు, సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీలు, ఐరన్, ఇసుకతో పాటు వివిధ ఇండస్ట్రీల్లో వర్క్ చేసేవారు ఉన్నారు. అందుకే ఐటీ, టెక్స్టైల్, ఎంఎస్ఎంఈ లాంటి రంగాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను తమకు అందించాలంటున్నారు బిల్డర్లు. లాక్డౌన్ టైంలో ఎవరూ పస్తులు ఉండకూడదని సాయం చేస్తున్నారు దాతలు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన సాయం అందిస్తున్నారు. నిత్యావసరాలతో పాటు అన్నదానాలు, కూరగాయల పంపిణీ లాంటి కార్యక్రమాలలో పేదలకు అందుబాటులో ఉంటున్నారు. లాక్డౌన్ ముగిసే వరకు పేదలను ఆదుకోవడానికి ముందుంటామన్నారు మంత్రి మల్లారెడ్డి. జవహర్ నగర్ కార్పొరేషన్లోని జయశంకర్ కాలనీలో కార్పొరేటర్ శివాజీ ఆధ్వర్యంలో 3000 మంది పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ కావ్య పాల్గొని బియ్యం, పప్పు, కూరగాయలను పంపిణీ చేశారు. జవహర్ నగర్ అంటేనే పేద ప్రజలు నివసించే ప్రాంతం. గత 50 రోజుల సంది కూడా మా నాయకులు, మా మేయరు, మా డిప్యూటీ మేయరు, మా చైర్మన్లు వీళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ సొంతం డబ్బులతో కూడా దాతలతో తీసుకొని కూడా స్వచ్ఛంద సంస్థలతో కూడా తీసుకొని పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమం జరిగింది. కానీ ఇంకా కొద్దిగా లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ఈ పేద ప్రజలను ఆదుకునే బాధ్యత మా నాయకుల మీద ఉంది, నా మీద ఉంది. కాబట్టి తప్పకుండా దాతలను తీసుకొచ్చి ఇంకా స్వచ్ఛంద సంస్థతోటి లాక్డౌన్ సందర్భం వాళ్ళందరూ కూడా ఆదుకుంటామని కోరుకుంటున్నారు. కృష్ణానది నీళ్లను ఏపీ దోపిడీ చేస్తుంటే సీఎం కేసీఆర్ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని అల్మాస్గూడలో పేద బ్రాహ్మణులు, మున్సిపల్ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు అరవింద్. కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరామ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ మాధురి వీరకర్ణారెడ్డి పాల్గొన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
తెలంగాణ ప్రజల దాహం తీర్చే కృష్ణా నది జలాలని తరలించుకుపోవడం దురదృష్టకరం. తెలంగాణకు అన్యాయం చేయకండి. ఎపెక్స్ బాడీ ఏ రకంగా అయితే నిర్ణయం చేస్తుందో దాని ప్రకారంగా కొనసాగాలి, కానీ ఇటువంటి దౌర్జన్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. సికింద్రాబాద్ మెడిభావి ప్రాంతంలో బీజేవైఎం నగర ఉపాధ్యక్షుడు సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో పేద ప్రజలు, వలస కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వాలతో పాటు బీజేపీ నేతలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు చూపిన ఉదారత చాలా గొప్పదన్నారు. ప్రతిరోజు 500 మంది పైగా ఈ రేషన్ కానీ, కూరగాయలు కానీ, భోజనాలు కానీ సప్లై చేస్తూ ఉన్నారు. ఒక ప్రధానమంత్రి గారి పిలుపు మేరకై, నడ్డా గారి పిలుపు మేరకై ఫీడ్ ది నీడీ అనే కార్యక్రమం కింద యువమోర్చా నాయకుడైనటువంటి సందీప్ మిగతా మందిలో ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో అనేక స్థానాల్లో అంటే దాదాపు 56 స్థానాల్లో ఇప్పటికే వారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే వివిధ రాష్ట్రాల 200 మంది వలస కార్మికులను ఆదుకున్నారు సరూర్ నగర్ పోలీసులు. కింగ్స్ సంస్థల సహకారంతో కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు రాచకొండ సిపి మహేష్ భగవత్. ఆపద సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచిన కింగ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను సిపి అభినందించారు. 200 మంది ఈ వలస కార్మికులు డిఫరెంట్ స్టేట్ నుంచి ఉన్నారు. వాళ్ళు ఈ జరీ వర్కాన్ని చేస్తున్నారు. వాళ్ళకి ఈ సరుకులు ఇవ్వడం జరిగింది. దాదాపు 1 మంత్ వాళ్ళకి పనికి వస్తుంది. పక్క ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే భవిష్యత్తు కూడా పక్క వాళ్ళని హెల్ప్ చేస్తారు. కరోనా లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న నాయి బ్రాహ్మణులను చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి చేయూత అందించారు. డివిజన్ వార్డు కార్యాలయంలో నాయి బ్రాహ్మణులు 50 మందికి నిత్యావసర సరుకులు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి 500 శానిటైజర్లు, 200 కిట్ల నిత్యావసర వస్తువులు అందించారు. సెయింట్ మేరీస్ చర్చ్ ఆవరణలో బిషప్ మోస్ట్ రెవరెండ్ తుమ్మ బాల, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి వీటిని అందించారు. లాక్డౌన్ తో పేదలు, వలస కూలీలు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు 2 పూటలా తిండి కరువు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు బిషప్. క్షత్రియ సమాజ్కు చెందిన 500 మంది పేదలకు వారానికి సరిపడా నిత్యావసర సరుకులను ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నందకిషోర్ బిలాల్, మంగళహాట్ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ తో కలిసి పంపిణీ చేశారు. పేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రేమ్నగర్ పంచాయతీ కమిటీ, జై జవాన్ జై కిసాన్ యూత్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో 300 మంది నిరుపేద కుటుంబాలకు బియ్యం, కిరాణా సరుకులు అందించారు. మరో 200 మంది పేదలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రేమ్నగర్ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రేమ్నగర్ పంచాయతీ కమిటీ అధ్యక్షుడు దాసరి విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి కెహెచ్ భగవాన్ దాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇందులో జియాగూడ నుంచి ఎక్కువ కేసులు ఉంటున్నాయి. ఇప్పటి వరకు జియాగూడలో 70 మందికి పైగా వైరస్ సోకింది. 8 మంది చనిపోయారు. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో జియాగూడపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బల్దియా. 10 హాట్స్పాట్లు ఏర్పాటు చేసి పెట్రోలింగ్, హెల్త్ సర్వే చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. సబ్జీ బండిలో ఒక కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అతని ద్వారా చాలా మందికి సోకినట్టుగా కూడా అధికారులు గుర్తించి సబ్జీ మండిని క్లోజ్ చేయడం జరిగింది. ఈ జియాగూడ సర్కిల్లో కంటైన్మెంట్ జోన్లు ఎన్ని ఉన్నాయి, అధికారులు ఏ విధంగా పనులు చేస్తున్నారు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, సంజయ్ నగర్, వెంకటేశ్వర నగర్, దుర్గానగర్, సాయి దుర్గానగర్ ఇలాంటి చాలా కాలనీలు, చాలా బస్తీలు ఉన్నాయి. అక్కడ ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారు అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రస్తుతం సబ్జీ మండీలో ఉన్నాను. ఒకసారి విజువల్ చూస్తున్నాం కదా, కూరగాయలు అమ్మేటువంటి షాపులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి చనిపోయినట్టుగా కూడా అధికార వర్గాలు మనకి తెలిపాయి. దాంతోపాటు సబ్జీ మండీ పూర్తి స్థాయిలో అధికారికంగా ఓపెన్ చేయమని చెప్పే వరకు ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. क्या साहब क्या है इधर? मर गए होगा, उनका सामान यहीं पड़े हुआ है, दवा नहीं मार रहे, कुछ नहीं मार रहे, एक ही दिन मारे खाली बस, उसके बाद अभी आज तक नहीं मारे साहब। फिर
वही बोलने को बुलाया मैं। 3-4 घर है, एक घर है वो एक घर है, उनका घर उधर भोईगुड़े में, उधर बाजू। इधर क्या है, क्या प्रॉब्लम क्या है? इधर ये सामान नहीं उठा रहे साहब, उनका ही है ना, कुछ भी हुआ तो फिर परेशानी है। स्प्रे भी एक ही बार मारे बस, उसके बाद मारे नहीं आज तक। मारना ना, छोटे छोटे बच्चे कहाँ लेके जाएंगे हम, बोलो कोई परेशानी से बोले हम। మనం జియాగూడకు వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను జియాగూడలోని దుర్గానగర్లో ఉన్నాను. ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం, ఆశా వర్కర్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, బయట నుంచి ఎవరైనా వచ్చారా, బయటికి ఎప్పుడు వెళ్ళారు, ఎవరికైనా బీపీ షుగర్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అనే అంశాలపైన ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు. మనం జియాగూడ, సాయి దుర్గానగర్, సంజయ్ నగర్, ఈ వినాయక్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లోనే దాదాపుగా 60 నుంచి 70 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 6 మంది చనిపోయారు. ఈ 4 నుంచి 5 ఏరియాల్లోనే దాదాపుగా 9 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. మొత్తం హెల్త్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పూర్తిగా సబ్జీ మండి పక్కనే ఉంది, దాంతోపాటు మేకల మండి అని మరో మండి ఉంది. అక్కడి నుంచి కొంతమందికి అంటే సబ్జీ మండిలో ఒక వ్యక్తికి రావడం, దాని తర్వాత చాలా మందికి వ్యాపించినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇక సబ్జీ మండికి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారనేటువంటి అంశాలపైన జిహెచ్ఎంసీ అధికారులు, ఆశా వర్కర్లు పూర్తి స్థాయిలో సర్వే కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మీరు ప్రతి ఇంటికి తిరుగుతున్నారు కదా, మీరు ఏం అంశాలు అడుగుతున్నారు, ఏం పని చేస్తున్నారు? హౌస్ నంబర్ అడుగుతున్నాము, ఇంట్లో ఎంత మంది ఉన్నారని అడుగుతున్నాము. అన్ని వాళ్ళకి బీపీ షుగర్ ఉందా, లేకపోతే జ్వరం ఉందా, ఇంకా గొంతుల నొప్పి ఉందా, బయట నుంచి ఎవరైనా వచ్చిందా అని అడుగుతున్నాం. మొత్తం ఇప్పుడు ఎవరికైనా జ్వరం వచ్చినట్టు కానీ లేకపోతే ఇతర ఏమైనా అంశాలు ఉంటే వాళ్ళకి ఏ విధంగా మీ అధికారులకు చెప్తారు? మేము టెంపరేచర్ తోని చెక్ చేస్తున్నాం. జ్వరం ఉంటే వాళ్ళ అధికారి వాళ్ళు వస్తారు. అంటే మీరు ప్రతి ఇంటికి సర్వే చేస్తున్నారు, సిమ్టమ్స్ కనిపించకుండానే పాజిటివ్ కేసులు వస్తున్నాయి అంటారా, లేకపోతే సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళకి మీ అధికారులకు చెప్తే వాళ్ళకి ఏమైనా పాజిటివ్ కేసులు వచ్చినాయి? ఇప్పుడు మా దగ్గర అయితే సిమ్టమ్స్ ఏం రాలేదు ఇప్పుడు దాకా. మేము సర్వే వారం నుంచి చేస్తున్నాం, రాలేదు ఇప్పుడు దాకా. మీకు ప్రజల దగ్గర నుంచి అంటే ప్రతి ఇంటికి ప్రతిరోజు తిరుగుతున్నారు కదా, రోజుకి 1-2 సార్లు మీరు తిరుగుతున్నారు కదా, వాళ్ళు సహకరిస్తున్నారా, లేదంటే ఎన్నిసార్లు వస్తారమ్మా, ఎందుకు వస్తున్నారా అడుగుతున్నారు? సహకరిస్తుండ్రు, చెప్తుండ్రు సార్, వాళ్ళు చెప్తుండ్రు. 2-3 ఉంటాయి సార్ ఇప్పుడు బస్సులో, 10 మందిలో 2-3 అంటుండ్రు. క్యా కర్ రే తుమ్ ఖాళీ లిఖ్ లేకే జా రే కుచ్ భీ నహీ దే రే ఇట్లా అంటుండ్రు. గదే మాకు గోలి అనేది దే రే కుచ్ నహీ దే రే అంటుండ్రు. వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు కదా, మీ పాత్ర ఏముంటుంది అండ్ ప్రజల దగ్గర నుంచి సహకారం ఎట్లా ఉంది? ప్రజలైతే బాగానే సహకరిస్తున్నారు మాకు. ఇప్పుడు ఏంటంటే మేము ఫీవర్ బాగా చెక్ నర్సు వాళ్ళు, డాక్టర్స్ అందరూ వచ్చేసి మా టీం మెంబర్స్ ఫీవర్ చెక్ చేస్తున్నారు. ఎవరికన్నా హెవీగా ఫీవర్ ఉందంటే వాళ్ళని ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంబులెన్స్ ఇట్లా అన్ని అరేంజ్, ప్రతి డోర్ టు డోర్ ఇందిరానగర్, దుర్గానగర్, సంజయ్ నగర్ ఇప్పుడు ఏమున్నదో ప్రతి ఏరియాలో, వెంకటేశ్వర నగర్లో అన్ని ఏరియాలో సర్వే బాగానే జరుగుతుంది. దాదాపు 1 వీక్ నుంచి మేము సర్వే చేస్తున్నాము. ఇప్పటికైనా మేము ఐడెంటిఫై చేస్తున్నాము. మాకేమైనా డౌట్ లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళని ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. మేము ఐడెంటిఫై చేసినప్పుడైతే నార్మల్గానే ఉంటున్నారు, వాళ్ళంతలో వాళ్ళే కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. అయినా కానీ మేము కూడా శ్రమ ఓడ్చకుండా అనేది వాళ్ళ ఎంబడి తిరిగి వాళ్ళ స్టేటస్ మొత్తం తీసుకొని మా అధికారుల పైన అధికారుల వాళ్ళకి అందిస్తున్నాం. ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు అనేటువంటి అంశంతో పాటు వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, దేంతోనైనా బాధపడుతున్నారా, ఇలాంటి అనేక అంశాలు కూడా అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా నోట్ చేసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెక్ చేసుకుంటున్నారు. జియాగూడ, ఈ వెంకటేశ్వర నగర్, ఈ దుర్గానగర్, సాయి దుర్గానగర్లోనే చాలా అధికంగా కేసులు రావడంతో ఉన్నతాధికారులు కూడా ఈ జియాగూడ పైన దృష్టి పెట్టారు. మరికొంతమంది దగ్గరికి వెళ్దాం. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అధికారులు ఇంతమంది వస్తున్నారు కదా, వాళ్ళు అంటే సాటిస్ఫైగానే ఉన్నారా, లేదంటే ఇంకేమైనా ఇబ్బందులు పడుతున్నారు? ఎందుకంటే కంటైన్మెంట్ జోన్లో పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ వాళ్ళే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సరుకులు, ఇతర అంశాలు ఏవైతే కావాలో అవన్నీ కూడా అందిస్తూ ఉంటారు. మన ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ చాలా రోజుల నుంచి కేసులు వస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం కదా. గవర్నమెంట్ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరైనా వచ్చి మీరు ఏమి ఇబ్బంది పడుతున్నారు, మీకు కావాల్సినవి ఏమైనా ఉన్నాయా లేవా, మేము తెచ్చియాలని అడిగిరా జిహెచ్ఎంసీ? నథింగ్, ఇప్పటివరకు ఎవరు ఏం అడగలేదు. 4 days తర్వాత ఇవాళ శానిటైజింగ్ అయింది. ఇవాళ 4 days తర్వాత అది. ఎందుకంటే ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ తీసుకోండి, సాయి దుర్గానగర్ ఆల్మోస్ట్ మీకు 30 to 40 కేసెస్ ఉన్నాయి. 4 days తర్వాత ఇవాళ శానిటైజింగ్ అయింది. అది ఎందుకంటే ప్రెస్ మీడియా వాళ్ళకి ఇట్లా వస్తున్నారని జస్ట్ అంతే. ఇంకోటి ఏంటిదంటే వీళ్ళు పాపం ఆశా వర్కర్ వచ్చి చెక్ చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మంచిగా చేస్తారు. బట్ ఏంటిదంటే గవర్నమెంట్ వచ్చి ఎలాంటిది ఏం అడగట్లేదు. అసలుకి ఏమన్నా తేవాలన్నా అన్ని షాపులు క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రాణపూల్ వరకు చూసుకోండి, టోటల్ షాప్స్ క్లోజ్ ఉన్నాయి. ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు సార్. చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ గిట్ట కొడితే మాకు గిట్ట బాగుంటుంది కదా, మాకు ఒక భయం అయిపోతుంది కదా. ఇక మా చిన్న పిల్లలు ఉన్నారు, బయటికి వెళ్ళాలన్నా భయం అవుతుంది. షాపులన్నీ బంద్ ఉన్నాయి. ఒక బిస్కెట్ ప్యాకెట్ తేవాలన్నా కానీ ఒక షాప్ అనేది కుల్ల లేకుంటుంది, ఇబ్బంది అవుతుంది మాకు. అన్ని ఏరియాలు అన్ని గలీలు 24/7 పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు తిరిగినటువంటి ఏరియాలో ప్రజలు ఎవరైనా బయటికి వచ్చారా, ఏమైనా సహకరిస్తున్నారా? మాస్ కమ్యూనిటీ ఏరియా చెప్పినప్పుడు ఏంటంటే పోలీసులు రాగానే ఏదో వచ్చారు వెళ్ళిపోగానే మళ్ళీ బయట రావడం కూర్చోవడం జరుగుతుంది. ఎంత చెప్పినారంటే వాళ్ళకి సేఫ్టీ గురించి వాళ్ళకి తెలియట్లేదు అసలు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. మనం కంట్రోల్ చేసుకోవాలి తప్ప కానీ ఎవరో చేస్తే వచ్చేది కాదు. ఇది అది ఇండివిజువల్గా వాళ్ళకి అవేర్నెస్ ఉంటే అవుతుంది. కాబట్టి దాంట్లో అవేర్నెస్ వాళ్ళకి చెప్తున్నాం, మంచిగా చెప్తున్నాం. ఎన్ని రకాలు చెప్పినా కానీ ఏంటంటే పబ్లిక్ కొంతమంది వస్తారు, కొంతమంది కంట్రోల్ అవుతున్నారు. దాదాపుగా 9 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి కదా, అక్కడ ఎంతమంది పోలీస్ ఫోర్స్ ఉంది? ఈ కంటైన్మెంట్ దగ్గర మాక్సిమం 2 members ఉంటారు. 24 hours 2 members వాచ్ చేస్తుంటారు. వాళ్ళకి నిత్యావసరాలు ఏమన్నా కానీ వాళ్ళకు జిహెచ్ఎంసీ టీమ్ ఉంటుంది, అందరూ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారా పోలీసులకు? మేమైతే మా జాగ్రత్తలు మేము ఫాలో చేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా మా హెల్త్ కూడా మాకు ముఖ్యం కాబట్టి మేము కూడా ప్రికాషన్ తీసుకుంటూ సేమ్ వాళ్ళకు గైడ్ చేస్తున్నాం. చూసాం కదా, జియాగూడ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోనే అధికంగా కేసులు వస్తున్నాయి అని అధికారులందరూ ఇక్కడ దృష్టి పెట్టడం జరిగింది. పూర్తిగా 10 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తున్నారు, ప్రతి ఇంటికి కూడా సర్వే నిర్వహిస్తున్నారు. ఇది జియాగూడలో ఉన్నటువంటి పూర్తి అప్డేట్. వీడియో మధుతో శ్రవణ్, V6 న్యూస్, జియాగూడ నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.